అదెందుకులేండి, అది చిన్నిల్లు, పైగా ఎక్కువ మందిని ఉండనివ్వరు. అలాగా? అయితే ఇప్పుడు నేను ఎక్కడుండాలి? పాకశాల ఫ్రీగా ఉంది, గుడిలో ఖాళీగా ఉంది, ఎక్కడైనా జాలీగా ఉండొచ్చు. అలాగే. వరాహ శాస్త్రి గారు! ఏమన్నా కృష్ణశాస్త్రి అలా అరిచావు? నేను మీ పాకశాలలో పడుకోవచ్చా అండి? ఎందుకు? మధుమతికి ఇల్లు ఉంది కదా. ఉంది కానీ చాలా చిన్నది గురువు గారు, పైగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భలేదానివమ్మా, రాక రాక భర్త ఇంటికి వస్తే గుళ్ళో పడుకోబెడతావా? తప్పు కదూ, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. నీతో పాటు తీసుకెళ్ళు. అది కాదు గురువు గారు. అలా కాకపోతే మా ఇంటికి రండి, ఒక గది ఇస్తాను. నేను రెడీ. ఏంటి రెడీ? మన కోసం గురువు గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మా ఇంటికి వెళ్దాం పదండి. మధు, మా ఇల్లు కాదు, మన ఇల్లు అనాలి. జో, అదే మన ఇంటికే వెళ్దాం పదండి. వస్తాం గురువు గారు. పదరా శిష్య. అలాగే గురుగారు. వస్తాం గురుగారు. రండి. ఏమైనా ఈ కృష్ణశాస్త్రిని ఏదో ఒక పందెంలో ఓడించాల్సిందే. ఇంకెంత దూరం ఆగండి గురు- ఇక్కడే, ఆటో వస్తుంది. ఆటో. అబ్బా, వీడు మా అత్తయ్య పంపించిన మనిషి అయితే ఖచ్చితంగా నా ఇంటి రూట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నా అడ్రస్ మా అత్తయ్యకి చెప్తాడు. అన్నిటికి మించి నా పాపని చూసేస్తాడు. అదే జరిగితే ఎన్నాళ్ళుగా నేను పడ్డ శ్రమకి అర్థమే ఉండదు. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. వీడు నా ఇంటి రూట్ తెలుసుకోకుండా మాయ చేయాలి. ఏం చేద్దాం? అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? నేను రెంటింట్లో ఉంటున్నానండి. ఆ రెంటిల్లే ఎక్కడుంది? మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నామే, అక్కడుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మా ఇంటికండి. అదే ఎక్కడుంది? మనం వెళ్ళిపోతున్నామే అక్కడ. దీనమ్మ జీవితం. గురువు గారు. అయ్యో పాపం, మీకు అర్థమైనట్టుగా లేదు. కొంచెం వివరంగా చెప్పనా? చెప్పు 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 చెప్పు. మీ ఇల్లు ఎక్కడుంది? స్కూల్ పక్కన. స్కూల్ ఎక్కడుంది? మా ఇంటి పక్కనండి. చిచ్చి ఎదవ జన్మ. ఏంటి? మిమ్మల్ని కాదమ్మా, మా గురువు గారిని. అసలే నాకు కాలిపోతుంది. ఈ టైంలో కామెడీలు చేసావు అనుకో, కాల్చి బూడి చేస్తాను. వేదవ మొహం వేసుకో. దాహం వేస్తుంది, వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటా. డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? డబ్బులు ఎక్కడ ఉన్నాయి? డబ్బులు ఎక్కడ? నిన్ను అయ్యో గొడవ పడకండి, నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. ఇది వాటర్ బాటిల్ తీసుకొస్తుందా, ఆ ఆటో తీసుకొస్తుందా? నాకేం తెలుసు, చూడండి అత్తయ్య గారు. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. చెప్పు సిస్టర్. అన్నయ్య, అర్జెంటుగా ఒక పని చేయాలన్నయ్య. ఏంటమ్మది? అదేముంది సిస్టర్, 10 నిమిషాలు అక్కడ ఉంటా. చూడు, ఆ మధు మనకంటే చాలా ముదురు. చూసావుగా, ఎక్కడున్నావు అంటే కనీసం అడ్రస్ చెప్పిందేమో. చెప్పకపోతే ఏంటత్తయ్య గారు, ఇంకాసేపట్లో మనం ఎలాగో చూస్తాంగా, అడ్రస్ పట్టేస్తాం కదా. అయ్యయ్యో, అదంత ఈజీ కాదే. మనం అడ్రస్ తెలుసుకుంటామని ఆల్రెడీ ఇది ప్లాన్ వేసే ఉంటుంది. కాకపోతే దాని ప్లాన్లు దానికి ఉంటే మన ప్లాన్లు మనకు ఉంటాయి. అత్తయ్య గారు ఏం చేస్తారు?
ముందు అదేం సెట్ చేసిందో చూసి ఆ తర్వాత మనం సెట్ చేద్దామే. అదిగో అత్తయ్య గారు వస్తోంది. తీసుకోండి, తాగండి. ఆ? పట్టుకో ఆ. ఆ? ఏ, తాగు, 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 తాగు. చ్చ, 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 చ్చ. చ్చ, 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 చ్చ. ఏంటి వచ్చి పావు గంట అయింది, వెదవది ఒక్క ఆటో కూడా రాలేదు. అదిగో వచ్చేసింది. వెళ్దామా బహన్? ఆ, ఎక్కండి. ఏయ్ అదేంటి ఎక్కడికి వెళ్ళాలని ఆడు అడగలేదు, ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పలేదు. మరి మన ఇంటికి ఎలా వెళ్తాం? ఆ బహన్ ఇల్లు ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు. రోజు నాది ఆటోలోనే ఎక్కుద్ది. అందుకే నేను అడగన్, ఆమె చెప్పద్. రండి రండి కూర్చోండి. ఎక్కండి, ఎక్కండి. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి? ఎందుకు ఆగమని చచ్చావు? ఈ కళ్ళకి గంతలు కట్టుకోండి. ఆ? కళ్ళకు గంతలా? ఎందుకురా? ఎవరైనా చూస్తే నేను ఆటో నడపలేను, నాకు కొంచెం సిగ్గు. ఆ? సిగ్గా? ఏ? ఆ? ఏ, అదేం సిగ్గు? మాకేం సిగ్గులేదులే, నడిపా. అది కట్టుకోకపోతే ఆటో దింపేస్తాడండి. అదే ఈ ఏరియాకున్న ఏకైక ఆటో. కాదంటే 10 కిలోమీటర్లు కాలు ఈడ్చుకుంటూ వెళ్ళాలి. అమ్మో, ఓహో, రూట్ చూడకూడదని వేసిన ప్లానా? హ, పిచ్చిదానా, ఈ అనసూయని చాలా తక్కువ అంచనా వేశావే. ఎన్ని ప్లాన్లు వేసినా రూట్ నేను క్యాప్ చేస్తానే. సర్లే ఆ గంతలు ఇలా ఇవ్వు. ఇదిగోండి తీసుకోండి. ఇది నువ్వు తీసుకో, ఇది నీది తీసుకో. అది కాదు గురుగారు. అయ్యో. ఓకే, ఓకే. ఆ. ఇది నువ్వు తీసుకో బహన్, ఆ, కట్టుకోండి. గురువుగారు అసలు ఏమీ కనపడట్లేదు. అయ్యో, గంతలు కట్టుకుంటే ఎలా కనబడుతుందిరా శిష్య? కరెక్టే గురువుగారు. నన్ను తొయ్యబాక. అలాగే అలాగే. ఈ గంతలకి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ, ఏంటది? ఆ, వాటి మీద చెయ్యి వేస్తే ఎవరో కొట్టినట్టుంటుందండి. అవునా? అబ్బా, అవును గురువు గారు, ఎవరో కొట్టినట్టుంది. ఇక పైన వీటి మీద చెయ్యి వేయను. హా, అర్థమైందే. ఓపెన్ చేసి చూస్తామని ఇలా ఫిట్టింగ్ పెట్టావా? సర్లే, మా ఏర్పాట్లేవో మేము చూసుకుంటాం. ఎక్కండి, ఎక్కండి, ఎక్కండి. ఎక్కండి ఎక్కండి రండి. ఎక్కండి 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 ఎక్కండి. ఆ, ఆ. ఏయ్, ఎవరో నవ్వుతున్నట్టున్నారు. నాకే నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? నేను గంతలు కట్టుకొని నడుపుతున్నాయి కదా, అందుకే నవ్వు వస్తుంది. అయ్యో గురువుగారు. ఏంటి గంతలు కట్టుకొని నడుపుతున్నావా? నిన్ను అమ్మా! ఏమైంది గురువు గారు? అబ్బా, ఛ! ఈ కోటింగ్ ఉందని మర్చిపోయానే. అయ్యో, అవును, నాది ఆటో ఎలా వెళ్తుంది? ఆ, అసలు వెళ్తున్నట్టు లేదు తెలుసా? అవును గురువు గారు, చిన్న సౌండ్ కూడా రావట్లేదు. ఏమండి, ముందు రైట్ తీసుకోండి. ఓకే బహన్. లెఫ్ట్, లెఫ్ట్, లెఫ్ట్. ఓకే ఓకే. స్ట్రైట్ అలాగే వెళ్ళండి. వెళ్తున్నాయి వెళ్తున్నాయి, నాది ఆటో వెళ్తున్నాయి.
అమ్మా ఎందుకు అలా తిప్పి చచ్చా మేమేం తిప్పలేదండి, ఆటో తిరిగింది. అచ్చమ్మ తిరిగినట్టే ఉంది. మమ్మల్ని దిగమంటారా? ఆగండి ఆగండి. భయ్యా ముందుకు పోనివ్వండి. అలాగే. ఇప్పుడు వెనక్కి. ఇప్పుడు దిగండి. అబ్బా. దిగు. అయ్యో మా గురువు గారు ఎక్కడ? రండి గురువు గారు రండి. ఆ కళ్ళకి గంతలు తీయొచ్చా? లోపలికి వెళ్ళాక. ఓహో అలాగే అలాగే. ఇలా రండి, ఇక్కడ మెట్లున్నాయి, జాగ్రత్తగా రండి. మెట్లు లేవుగా? ఉన్నాయి, కాకపోతే ఉన్నట్టుండవు. అవునవును, అస్సలు ఉన్నట్టే లేవు. అదే అసలు ఎక్కుతున్నట్టే లేదు. అలాగే ఉంటుంది, రండి. ఓహో పిచ్చిదానా, ఈ అనసూయని చాలా తక్కువ అంచనా వేశావే. ఎన్ని ప్లాన్లు వేసినా మా ఏర్పాట్లేవో మేము చూసుకుంటాం. రండి. వస్తాం. అయ్యో అయ్యో ఇంకెంతసేపు ఇప్పు, ఇంకా రాలేదా? నాది కూడా. అబ్బా ఇల్లంతా ఏంటి చీకటిగా ఉంది? లైట్ వేయచ్చుగా. అదేంటండి, మీరేగా పొదుపు చేయమని చెప్పారు, అప్పుడే మర్చిపోయారా ఏంటి? అవును కదా. సరే, కాఫీ ఇమ్మంటారా? ఇవి 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 5 నిమిషాలు తెస్తాను. కూర్చోరా శిష్య. అలాగే. అమ్మా అవును, కాఫీ తేవాలంటే వెళ్లాల్సింది కిచెన్ లో కదా. ఇదేంటి బెడ్రూమ్ లోకి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. అత్తయ్య గారేంట్రా తెంగరోడా? గురువు గారు, గురువు గారు. ఓకే ఓకే గురువు గారు. ఓకే. ఇదేంటి ఆ డోర్ అలా పడింది? నేను అదే ఆలోచిస్తున్నాను గురువు గారు. కొంప తీసి దెయ్యాలేమన్నా ఉన్నాయంటారా? ఊరుకో, మధుమతి ఇంట్లో దెయ్యాలు ఉండడం ఏంటి? ఏదో గాలికి పడి ఉంటుంది. అవును, మనం ఎంతకీ మధుని ఎలా చంపబోతున్నాం? అది నిద్రపోతుంటే దాని గదిలోకి వెళ్ళి దిండు మొహం మీద వేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తున్నాం. కాఫీ రెడీ. ఇందాక బెడ్రూమ్ లోకి వెళ్ళావు కదా, బయటకు వచ్చి కిచెన్ లోకి ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడికైనా వెళ్ళగలను, రాగలను. కాఫీ తాగండి. ఇదిగోండి. అమ్మో.
భలే ఆశ్చర్యంగా ఉందే. ఆ, బెడ్రూమ్ లోకి వెళ్ళిన మనిషి కిచెన్ లోంచి బయటికి ఎలా వచ్చిందబ్బా? ఏ, ఆ, 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 అయ్యో 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 గురుగారు చి, 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 ఏమైంది చి. గురుగారు? ఏయ్, ఇది కాఫీలా లేదే. కాదా? రక్తం గురుగారు. ఏమైంది? నువ్వు కిచెన్ లో కదా వెళ్ళావు, బెడ్రూమ్ నుంచి ఎలా వస్తున్నావు? నేను కిచెన్ లోకి వెళ్ళడం ఏంటండి? బెడ్రూమ్ లో నుంచి ఇప్పుడే కదా వస్తున్నాను. ఇప్పుడే వస్తున్నావా? మరి మా కాఫీ ఇచ్చింది ఎవరు? కాఫీ ఇచ్చారా? ఎవరిచ్చారు? నువ్వేగా ఇచ్చావు. హ? నేనా? కిచెన్ లోకి వెళ్లకుండా కాఫీ ఎలా తెస్తానండి? ఉండండి, స్నాక్స్ కాఫీ తెస్తాను. స్నాక్స్ అంట. అయ్యయ్యో, అయ్యో ఏడు గురుగారు, అయ్యో గురుగారు, అది ఇవ్వకపోతే మరి మనకు కాఫీ ఇచ్చింది ఎవరు? బహుశా దెయ్యం దీని రూపంలో రాలేదు కదా. ఉష్, అరవకరా, వింటే డౌట్ వస్తుంది. కప్పులు లేవు. అయ్యో, ఇక్కడ కప్పులు ఎవరు తీసుకెళ్లారు? అంత మాయగా ఉంది గురుగారు. కాఫీ తీసుకోండి. మీరెవరు? ఏంటి ఓనరు? మరి నువ్వెవరు? అది నా పెన్లం. ఓ అలాగా. అవును, ఈ టైంలో వచ్చారేంటి? మేము ఈ టైంలోనే తిరుగుతాము. అలాగా, సరే ఆ కాఫీ ఇలా ఇవ్వండి. ముందు ఈ స్నాక్స్ తినండి. స్నాక్సా? ఆ స్నాక్స్ తినొద్దు. ఆ కాఫీ తాగొద్దు. ఎందుకు? ఆ స్నాక్స్ తింటే చస్తారు. కాదు, ఆ కాఫీ తాగితేనే చస్తారు. అయ్యో, అసలు ఎందుకు చేస్తావరా? ఎందుకంటే ఆ స్నాక్స్ లో విషం కలిపింది. నీకెలా తెలుసు? తిన్నవాడు చచ్చాడు కాబట్టి. చచ్చాడా? ఎవరు? నేనే. అంటే నువ్వు నేను దయ్యాన్ని. నేను మాత్రం మనిషినా? నేను దయ్యాన్ని. అమ్మో, అమ్మయ్య, ఒరేయ్, దెయ్యాలు వెళ్ళిపోయాయి. పద పద వెళ్ళిపోదాం. వెళ్ళలేదు. అవునరా? ఏమైంది?
ఇప్పుడు వెళ్ళిపోయి అనుకుంటా వెళ్ళిపోదాం పదా